జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో కలిగించాడు. అలా కలిగించుటలో ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు మనుషుల మీద మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకృతిలో ఉన్న వాటి మీద ఏర్పాటు చేసుకోలేదు అనే విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేస్తా ఉంటాం. అయితే ఇంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు, ఈ జీవితంలో మనం చేయాల్సినటువంటి విధి విధానాలన్నిటిని కూడా లేఖనాల ద్వారా మనకు నేర్పించాడు. చాలా వరకు ఈ జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తెరగలేక, తెలుసుకోలేక, ఇక్కడున్నటువంటి జీవితమే జీవితం అనుకుని, ఈ జీవితంలో ఏమి సాధించాలో అనే విషయాలు తెలుసుకోక, కులాల పేరట, మతాల పేరట, ప్రాంతాల పేరట, వర్గాల పేరట కొట్లాడుకుంటూ, కాలయాపన చేస్తూ, వాటితోనే జీవితాన్ని ముగించుకుని చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పటికీ వాటిలోనే బ్రతుకుతున్నవారు అనేక మంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి సంగతులు కావాలి. మానవ జీవితాన్ని సరైనటువంటి మార్గములో నడిపించగలిగేటువంటి శక్తి కావాలి. ఒకవేళ అది లేకపోతే ఏ విధంగాను కూడా ఎక్కడ కూడా మనిషి జీవితం అంధకారంగానే కనిపిస్తా ఉంటది. చూడండి, అప్పుడప్పుడు మనము తెలియనటువంటి కొత్త ప్రాంతానికి వెళ్తా ఉంటాం. ఏదో కొత్త ప్రాంతానికి వెళ్తా ఉంటాం. అక్కడ కొంతమంది గైడ్లుంటారు. గైడ్ అంటే నడిపించేవాడు. ఆ గైడ్ ఏం చేస్తా ఉంటాడంటే, మనం వెళ్ళినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతం కొత్త ప్రాంతం కాబట్టి మనకేమీ తెలియదు గనక, తెలియని ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నావో, మనము చూడవలసినవేమిటో, మనం గ్రహించాల్సినవేమిటో, వాటి ద్వారా మనం తెలుసుకోవలసినటువంటివి ఏమిటో అనే విషయాలు అతను అక్కడే ఉండి చదువుకుని వాటినన్నిటిని కూడా ధ్యానించి మనకు ఒక మార్గ నిర్దేశాన్ని చేస్తాడు. చేసి మనం వెళ్ళగానే, నేను ఇక్కడ గైడ్‌గా ఉన్నాను, పనిచేస్తా ఉన్నాను. కనుక మీకు నేను మార్గాన్ని దిశానిర్దేశం చేస్తాను. మీకు మార్గాన్ని చూపిస్తానని అక్కడ ఉంటాడు. అతను మాట్లాడుతా ఉంటాడు. చక్కగా మనము కొంత అమౌంట్ అతనికిస్తే ఇదంతా కూడా తిప్పి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా అన్నీ నేర్పించి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మరలా మనం ఎక్కడికైతే వచ్చామో ఆ ప్రాంతానికి తీసుకొస్తాడు. ఇది గైడ్ చేసేటువంటి పని. అలాగే ఒకవేళ ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా కూడా వ్యాపారంలో ఉన్నటువంటి మెలకువలన్నీ ఈ ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఇది సక్సెస్ అవుతుందా లేదా? ఇది బాగుంటదా లేదా? ఇందులో సక్సెస్ రేట్ ఎంత? ఫెయిల్ రేట్ ఎంత ఉంటుందో అనే విషయాలు కూడా కనుక్కొని, చూసుకొని అప్పుడు ఆ వ్యాపారంలో దిగి లాభాలు సంపాదించాలని ఆశపడతా ఉంటారు. అయితే ఇవన్నీ కూడా బ్రతకడానికి, మానవ జీవితంలో బ్రతకడానికి అవసరమైనవి. తప్పనిసరిగా ఎవరొకరు దారి చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరూ దారి చూపించకపోతే ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంటది. ఇలాంటి సమయంలో మానవ మనుగడంతా కూడా వెళ్తా ఉంది. ఇది మనకు తెలుసు. అది ఏ రంగమైనా కూడా ఖచ్చితంగా దానికి తగినటువంటి కొంత ప్రణాళిక వేసుకోవాలి. కొంత ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. అందులో ఉన్నటువంటి మెలకువలు కూడా తెలుసుకోవాలి. ఇది మనకు తెలుసు కదా! కానీ మనిషి యొక్క జీవితాన్ని గురించి తెలిపేటువంటి పాఠాలేవి? మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడో భూమి మీద, దేనికోసం బ్రతుకుతున్నాడో, ఎలా బ్రతుకుతున్నాడో చెప్పేటువంటి పాఠాలేవి? దానికోసం తీసుకునేటువంటి ట్రైనింగ్ ఏది? ఎక్కడుంది మరి ట్రైనింగ్? ఎవరు చెప్తారు? ఒకవేళ పాఠ్య పుస్తకాల్లో ఏమన్నా నేర్పిస్తారా అంటే, పుస్తకాల్లో కూడా నేర్పించేవి ఏముంటాయి? ఎప్పుడు ఇది మనం చెప్తాం. ఏంటి అంటే కప్పజీవి చరిత్ర, ఇవి దోమ చరిత్ర, ఈగల చరిత్ర, ఈ చరిత్రలే చెప్తా ఉంటారు. మనల్ని కుడతనే చూసారు. వాటి చరిత్ర కూడా మనకు చెప్తారు. ఈ దోమ కుడితే ఈ జబ్బొస్తది, ఈ దోమ కుడితే ఈ జబ్బొస్తది అని చెప్తా ఉంటారు. ఎనాఫిలిస్ కొట్టిందనుకోండి ఒక రకమైన వ్యాధి. దోమ పేరది. కనుక ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ మానవ జీవితాన్ని తెలియజేసి, ఈ జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజేసి, ఈ జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి దానికి నీకంటూ ఒక విధి విధానాలను ఏర్పాటు చేసి, నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానం ఇది, నువ్వు చేరుకోవాల్సినటువంటి గమ్యం ఇది అని చెప్పడానికి ఎవరున్నారు? నేర్పించేవారు ఎవరున్నారు? దాన్ని మార్గాన్ని చూపించేవారు ఎవరున్నారు? ఒకవేళ అలా చూపిస్తామనంటే కనుక నేర్చుకునే వాళ్ళు కూడా ఎవరున్నారు? కనుక ప్రస్తుతమైనటువంటి దినాలలో మనము మానవ ప్రయత్నాలుగా మనం ఎన్నో చేసినా గాని, విచిత్రం ఏంటంటే ఇక్కడున్నటువంటి ఈ భూమి మీద ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని రకాలుగా జీవించినా, ఏదో ఒక రోజు మొత్తం మీద ఏమైపోతామంటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇది గ్యారంటీ అంటారా? కాదంటారా? మాట్లాడట్లేదు. గ్యారంటీయేనా? వెళ్ళిపోవడం అంటే గ్యారంటీయే కదా! కానీ చాలా మందికి వెళ్ళిపోవడం అన్నది నచ్చదు. మరి ఏం నచ్చిద్ది? ఇక్కడుండి ఏదో సాధించాలి, ఇక్కడుండి ఇంకా ఏదేదో చెయ్యాలి అనుకుని ఆలోచిస్తారు గానీ, ఏదో ఒక రోజు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామనే సంగతి వాళ్ళ గ్రహింపులోనికి రాదు. అందుకనే
ఇక్కడే ఉండి బ్రతకడానికి ఇష్టపడతారు. అందుకే బైబిల్‌లో పౌలు గారు అంటాడు, "ఈ జీవిత కాలం మట్టుకే ఆ! మనం అనుకుని, ఆలోచించి ఇదే అని అనుకుంటే గనక మనకన్నా గొప్ప వాళ్ళు ఇంకెవరు ఉండరు" అంటాడు. కాబట్టి మనుషులుగా మనం ఆలోచిస్తే, మనమందరము ఆలోచిస్తే, ఒక గొప్ప జీవితాన్ని దేవుడిచ్చాడు. ఇచ్చినటువంటి ఆ జీవితానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు. దేవుడిచ్చిన జీవితానికి ఏది లేదు. కానీ ఆ దేవుడిచ్చినటువంటి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో మాత్రం నేర్పించాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ప్రభువును అంగీకరించిన వారు కొందరు, నమ్మని వారు కొందరు, వ్యతిరేకించేవారు కొందరు, దూషించేవారు కొందరు, మేము దేవునిలో ఉన్నామనుకున్నటువంటి వారు కొందరు, భక్తిగా బ్రతికిన వారు కొందరు, భక్తిలో లేకుండా బ్రతికిన వారు కొందరు, ఇలాంటి స్థితిగతులన్నిటిని కూడా ఆలోచించుకుంటే, నీకు నాకు ఒక గొప్ప జీవితాన్ని దేవుడిస్తే, ఈ జీవితం ద్వారా నువ్వు సాధించిందేంటి? ఈ జీవితం ద్వారా నువ్వు చేసిందేంటి? ఎంతవరకు ఈ జీవితాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటున్నావు? అది ప్రశ్న. ఇప్పుడు నేను నిలబడ్డాను ఇక్కడ. నేను ఎంత బాగా వాక్యం చెప్పినా ఏదో ఒక రోజు ఏమైపోతాను? వెళ్ళిపోతాను. ఎంత బాగా పాడినా కూడా ఏదో ఒక రోజు ఏమైపోతాను? వెళ్ళిపోతాను. అంటే నేను చేసేటువంటి పనిలో నా బ్రతుకు ద్వారా, నా జీవితం ద్వారా నేను ఎవరికి క్షేమాన్ని కలిగిస్తున్నాను? ఎవరికి మేలు చేస్తా ఉన్నాను? ఇది అవసరం. ఇదే కావాలి. అంటే మన జీవితం ద్వారా అనేకులను ప్రభావితం చేసేటువంటి స్థితి కావాలి. నిన్ను చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకునేది కావాలి. నిన్ను చూసి మారేది కావాలి. నీ గురించి ఆలోచించినప్పుడు, పలానా గురించి మేము ఆలోచించగానే ఒక మంచి విషయాలు, మంచి ఉద్దేశాలు వాళ్ళకి అర్థం కావాలి. అలా చేయాలంటే నీ జీవితం వారి మీద ప్రభావితం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ప్రతిరోజు ప్రొద్దుట లేచిన దగ్గర నుండి రాత్రి వాళ్ళు పడుకునే వరకు సాధారణంగా బిడ్డలు ఫస్ట్ ఎవరిని చూస్తారు వాళ్ళు అంటే ఎవరిని చూస్తారు? చెప్పండి గట్టిగా. అమ్మ నాన్నే కదా చూస్తారు. అమ్మ నాన్న తర్వాత వాళ్ళు స్కూల్‌కి వెళ్ళి పిల్లలైతే ఎవరిని చూస్తారు? టీచర్‌ని చూస్తారు కదా! అంటే ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు కూడా అయితే అమ్మ నాన్న చూడాలి, లేదంటే టీచర్‌ని చూడాలి. ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రభావం బిడ్డల మీద ఉండాలి. వీళ్ళ ప్రభావం బిడ్డల మీద ఉండాలి. ఇప్పుడు అమ్మ లేచి పొద్దున్న మొదలెట్టి సాయంత్రం వరకు కూడా టీవీ సీరియల్ ఆన్ చేసుకొని చూస్తుందనుకోండి. అప్పుడు ఏమవుతది? బిడ్డలు కూడా ఏం చేస్తారు? అంటే తల్లి యొక్క ప్రభావం ఆ బిడ్డ మీద పడుతుంది. మనం చేసేవి చిన్న చిన్న పనులనుకుంటాం గానీ, వాటి ప్రభావం అనేకుల మీద పడుతుంది. తల్లిదండ్రులు చేసేటువంటి పనులు బిడ్డల మీద పడుతుంది. ఒకవేళ ఉద్యోగస్తులు టీచర్స్ చేస్తే అవి కూడా వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుంది. నువ్వు చెడు చేస్తే చెడు ప్రభావం, మంచి చేస్తే మంచి ప్రభావం. ఇది ఎంత వరకు వెళ్ళిపోతుందనంటే ఇంట్లో ఒక్కోసారి అమ్మా నాన్న చెప్పినా వాళ్ళు వినరు గానీ, మా టీచర్ చెప్పిందంటారు. అదే మాట నువ్వు చాలా సార్లు చెప్పుంటావు. కానీ వాళ్ళు వినరు. మా టీచర్ చెప్పిందంటారు. కనుక ఈ ఈ విషయాల్లో మన జీవిత గమ్యస్థానం చేరుకునే లోపులో నువ్వు ఎంతమందిని ప్రభావితం చేసావు నీ జీవితం ద్వారా? ఎంతమందిని రక్షించగలిగావు? ఎంతమందికి నీ మాటలు వినిపించగలిగావు? నేనెప్పుడు ఇలా చెప్తాను. ప్రసంగం చేయడం తేలిక. పాటలు పాడడం కూడా తేలికే. ఇలాగ చక్కగా కొట్టడం కూడా ట్రైనింగ్ తీసుకుంటే అది కూడా తేలికే. ఆర్కెస్ట్రా వాయించడం కూడా తేలికే. అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో ఒకసారి మనం ట్రైనింగ్ తీసుకుంటే అన్నీ కూడా తేలికే. కానీ నీ జీవితం ద్వారా నువ్వు మార్చగలిగేటువంటి స్థితి ఉంది చూశారు? అది చాలా గొప్పది. నేను చాలా సార్లు చూశాను. నువ్వెంత గొప్పవాడివో, గొప్పదానివో ఎక్కడో తిరిగితే కాదు, నీ ఇంటి చుట్టూ ఉన్న వారిని అడిగితే నీ సాక్ష్యం గురించి మాట్లాడతారు. నీ ఇంటి పక్కలోని అడిగితే నీ సాక్ష్యం గురించి చెప్తారు. పలానా ఆయన ఎట్లాగండి, పలానా ఆమె ఎట్లా అండి అంటే నీ గురించి మంచి సాక్ష్యం వచ్చిందంటే నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడివని అర్థం. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్పదానివని అర్థం. ఒకవేళ ఈ సాక్ష్యం లేదనంటే నీ జీవితం ద్వారా ఎవరిని కూడా నువ్వు ప్రభావితం చేయలేకపోయావు. దీనివల్ల అంతా నష్టమే. అంతా నష్టమే. మనం ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోండి. పరలోకానికి వెళ్ళాలి మనం కదా! వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు రైట్ వచ్చేసావా? రైట్ ఏంటి మరి ఏం చేసావు భూమి మీదకెళ్ళి? ఎలా ఉన్నావు? ప్రభా నేను ఎన్ని ప్రోగ్రామ్స్ చేశానో తెలుసా? ఎన్ని మీటింగ్‌లు పెట్టానో తెలుసా? ఎంతమంది సేవకులను తీసుకొచ్చానో తెలుసా? అసలు ఎన్ని సార్లు నా ప్రసంగం చెప్తూ ఉంటే ఉర్రూతో లూగిపోయారో తెలుసా? అసలు నేను అసలు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే అద్భుతం తెలుసా? అంటే అయిపోయిందా? అయిపోయింది ప్రభా. ఇంకా ఇంకా చాలా చేశాను ప్రభా అంటే మరి నీ జీవితం ద్వారా ఎంతమందిని మార్చావు? నీ జీవితం ద్వారా ఎవరు బాగుపడ్డారు? అని అడిగితే అప్పుడు ఏం చెప్తాం? అప్పుడు ఏం ఆలోచిస్తాం? సిగ్గుపడాలి కదా అక్కడ. కనుక మనకు బైబిల్‌లో ఉన్న వచనాలన్నీ తెలిసినా పర్లా. మంచి మంచి రిఫరెన్స్‌లు తీసడం చెప్పు. బైబిల్ బాగా చదివి పాండిత్యం సంపాదించు.
కానీ ఆ బైబిల్‌లో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన వాక్కులు మన హృదయంలో లేకపోతే అదంతా కూడా వ్యర్థమే. ఉపయోగం లేనిది. దేవుడు ఒక మంచి తలాంతు నీకిచ్చాడు. ఆ తలాంతు ద్వారా అనేకులను ప్రభావితం చేయాలి. అనేక హృదయాలు కలిగించాలి. లోకమంతా ఈరోజు భయంకరమైన హింస కనబడతా ఉంది. భయంకరమైన హింస కనబడుతుంది. మతాల పేరిట కొట్లాట్లు, కులాల పేరిట కొట్లాట్లు. ఏం జరిగినా కులానికి అంటగడుతున్నారు, మతానికి అంటగడుతున్నారు. ఏం జరిగినా సరే. మనుషులు, మానవులు, మానవత్వం కలిగిన వారన్న సంగతిని పక్కకి గెంటేశారు అసలు మొత్తానికి. ఏది జరిగినా కూడా ఆఖరికి ఈవెన్ క్రైస్తవ సంబంధమైనటువంటి వారిలో కూడా నువ్వు మా కులం అయితే మా చర్చికి రా. మా కులం కాకపోతే మా దగ్గరికి రావద్దు. ఎంత దారుణం! ఎంత దారుణం అంటే నువ్వు క్రీస్తు సంబంధవి కాదు అని అర్థం. కాబట్టి నువ్వు నేను కూడా మనందరము కూడా ఒక ఉన్నతమైనటువంటి విషయంలోకి మనం వెళ్ళామంటే తప్పనిసరిగా మన భక్తి జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా అనేకులను మనం ప్రభావితం చేసేటువంటి స్థితి కావాలి. కొన్నిసార్లు ఎంత దగ్గర ఉండి ఎంత బాగా నేర్చుకున్నా కొంతమంది ప్రభావితం కారు. అది మన లోపం కాదు. గ్రహించాలి. అది మన లోపం కాదు. నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేశావు, కానీ అవతల నుంచి అది రాలా. దానికి మనం ఏం చేయగలుగుతాం? కనుక దేవునికి అప్పగిస్తాం. ఒక మంచి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 వచ్చిన భాగాన్ని చూడండి. 5:20. ఆ, దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహజీ. ఆ, చదువమ్మా. ఆ, వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందునని ఆ నయమాలను కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకు తెలిసిన సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. యాజకుడు దైవజనుడైనటువంటి ఎలీషా చాలా గొప్పవాడు. అవునా కదా చెప్పండి? చాలా గొప్పవాడు. కానీ ఎలీషా దగ్గర సేవకుడిగా, దాసునిగా, పనివానిగా ఉన్నటువంటి గెహజీకి మాత్రం ఏం రాలేదు? ఎలీషాకు సంబంధించినటువంటి ఏ బుద్ధులు రాలేదు. ఎలీషాకు సంబంధించినటువంటి ఏ అనుభవాలు రాలేదు. కానీ ఒక గొప్ప దైవజనుడి దగ్గర బతికాడు. కానీ తనకున్న ధనాపేక్ష చావలేదు. తనకున్న లోక సంబంధమైన ఆకాంక్ష కూడా చావలేదు. అంటే ఎలీషా యొక్క జీవితం ఆ ప్రభావం ఎవరి మీద పడలేదు? తన శిష్యుడైన గెహజీ మీద పడలేదు. ఇలాంటి వారిని వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. వాత వేయబడిన మనస్సాక్షి. ఒక మంచి దైవజనుడి దగ్గర ఉండి ఏమీ నేర్చుకోలేకపోయాడంటే తన జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నాడు. అంతేకాదు దానివల్ల ఏ కుష్ఠవ్యాధిని అయితే విడిచిపెట్టిపోయాడో ఆ కుష్ఠవ్యాధిని ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. మరి ఇతని జీవితం వల్ల ఏం ఉపయోగం ఉంది అంటే తనను పాడు చేసుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా పాడు చేసుకున్నాడు. తన జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోలేకపోయాడు, అర్థం కాలేదు. కానీ ఎలీషా యొక్క జీవితం అంత ప్రభావవంతంగా ఉండడానికి కారణం ఎవరంటే ఏలియా. ఎవరమ్మా? ఏలియా కదా. ఏలియా దగ్గర నుంచి ఎంత బాగా నేర్చుకున్నాడు. ఏలియా దగ్గర నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఏలియాని అంటిపెట్టుకుని విడవకుండా ఏలియా దగ్గర నుంచి రావాల్సినటువంటి దీవెనలన్నీ సంపాదించుకున్నాడు. ఏలియా యొక్క ప్రభావం ఎలీషా మీద ఉంది, కానీ ఎలీషా యొక్క ప్రభావం గెహజీకి రాలా. కనుక మన జీవితాల్లో మనము కూడా ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఏదైతే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడో, మనం ఎట్లా బ్రతకాలని మనకు నేర్పించాడో, మనకు బ్రతుకునిచ్చినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు అనేకులను ప్రభావవంతంగా చేయాలి. దానికి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు అడిగే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్నావా లేదా? నువ్వు ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగావు, ఎంతవరకు నేర్చుకోగలిగావు, ఎంతమందిని కదిలించగలిగావు అని అడుగుతాడు. కనుక ప్రస్తుతమైనటువంటి ఈ దుర్దినాలలో అనేకుల హృదయాలు కదిలించడానికి మొట్టమొదటిగా మనలో మార్పు రావాలి. మనలోనే మార్పు రావాలి. మనలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలు బోళ్ళను ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా బయటికి పంపించాలంటే దేవుని యొక్క వాక్య ప్రభావం మన లోపలికి రావాలి. చూడండి ఒకసారి నోవహు గారి గురించి చదువుకుంటే మనకి ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో నోవహు గారి గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా. గనుక నీవును నీ ఇంటి వారును ఇదిగో ఈ వాడలో మీరు ప్రవేశించండి అన్నాడు. నీవును నీ ఇంటి వారు అన్నాడు. ఆ రోజున కూడా నోవహు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు సువార్తను అందించమంటే అందరికీ అందించడానికి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా నోవహు తన కుటుంబం మాత్రమే ఆ ప్రభావితం చూపించగలిగాడు, కానీ చుట్టూ ఉన్నవారు నోవహు కుటుంబాన్ని చూసి మారలేకపోయారు. కానీ ఆ రోజున ఏం జరిగింది? ఆ రోజు దేవుడు జలప్రళయం ద్వారా మొత్తం వాళ్ళందరినీ కూడా మొత్తం అందరినీ చంపేశాడు కదా ఆ రోజు. మరి నోవహు కుటుంబం కట్టబడిందా ఆ రోజుల్లో? కనుక మనమైనా మీరైనా నోవహు కుటుంబం ఎలాగైతే కట్టబడిందో అలా కట్టబడాలి.
అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఎవరు వింటారండి, ఎవరు చెప్తే ఎవరు వింటారండి, వాళ్ళు వినరండి, వీళ్ళు వినరండి అంటూ ఉంటాం. మనకు అనవసరం. వాళ్ళు విన్నారా లేదని కూడా మనకు అనవసరం. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం గొప్పది. దేవుడిచ్చినటువంటి జీవితం కూడా గొప్పది. గొప్పదైన ఈ జీవితం ద్వారా మనం వెళ్ళాల్సిందే. మన ప్రయత్నం మనం చేయాల్సిందే. చూడండి ఒకసారి గలతీ పత్రిక 3:27 చూడండి. గలతీ పత్రిక 3:27. ఆ, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు, ఉమ్, లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తునందు మనం ఎట్లా అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారందరూ ఏమయ్యారు అంటే క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నటువంటి వారందరూ కూడా లోకమందున్నటువంటి ఈ లోకమందున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు, బ్రతుకుతా ఉన్నారు. కనుక ఎవరైనా ఏదైనా అనుకుంటారేమోనటువంటి పరిస్థితులు లేకుండా దైవ సంబంధంగా వారి జీవితాలు ప్రభావవంతంగా చేస్తున్నారు. మన ముందటి తరాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా వారి జీవితాల ద్వారా అనేక హృదయాలను కట్టారు, అనేక మందిని తాకారు వాళ్ళు. కానీ మనం ఎవరిని కదిలించలేకపోతున్నాం. చూడండి, ఇప్పుడు లోకమందున్న పరిస్థితులు కూడా యేసుక్రీస్తు ప్రభువును చూడగానే ఏంటో వారికి ఒక రకమైనటువంటి భయం పట్టుకుంది. వాళ్ళకి లోకం అనగానే, ప్రభు అనగానే వాళ్ళకి భయం వేస్తా ఉంది. ప్రభువు మంచివాడా చెడ్డవాడా? చెప్పండి, మంచివాడా చెడ్డవాడా అయినా? అంటే ప్రభు యొక్క జీవితం మాత్రమే ప్రభావితం చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. ఆ ప్రభువును ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఆ ప్రభావాన్ని చూపించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును అంగీకరించిన వారు ఎవరైతే క్రీస్తును ధరించుకుని ఉన్నారో వారు నిజముగా క్రీస్తును ధరించుకున్న వారైతే అనేకులను ఆ ప్రభావితం చేయగలరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయనంత గొప్పవాడిగా ఉండడానికి కారణం, ఆయన చూసి మానేటువంటి వారు, ఆయనలో బ్రతకడానికి ఇష్టపడినటువంటి వారు యేసుక్రీస్తును తప్పు పట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏ తప్పు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి సుగుణాలు, ఆయన ప్రభావం. లోకములో మన ముందటి తరాల్లో ఉన్న వాళ్ళు అనేక మందికి ప్రభావితం చేయగలిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవితం ద్వారా అనేక మందికి ప్రభావితం చేశాడు. ఆయన ఎట్లా అంటే హెబ్రీ పత్రిక 7:26 భాగంలో దేవుడు ఇలా రాయించాడు. చూడండి, మా కరెంట్ షాక్ కొడుతుంది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత ప్రభావితంగా ఆయన జీవితం ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన పవిత్రుడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు, ఏ పాపం లేనివాడు, ఎటువంటి అపవిత్రత లేనటువంటి వాడు ఆయన కనుక ఆయన జీవితం అనేకులను ప్రభావితం చేసింది. అంతేకాదు ఆయన నిర్దోషి, ఏ దోషం లేనివాడు, ఏ కల్మషం లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడైన. బైబిల్లో ఉన్నటువంటి మనుషులు తప్పు చేశారేమో కానీ పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు. కనుక ఎవరు ఎంతమంది రకాలుగా మాట్లాడినా ఏం చేసినా ఆయన జీవితం అనేకులను ప్రభావవంతం చేసింది. ఆయనలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే పాప క్షమాపణ. ఏంటది? పాప క్షమాపణ. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరంటి వారైనా, ఎలాంటి వారైనా ఆయన క్షమించి విడిచిపెట్టేవాడైనా. ఆయన చేసినటువంటి బోధనలన్నీ కూడా ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేశాయి. అందులోని ఈ మాటలు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 భాగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అంటున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి మాటను బట్టి ప్రభువారు చెప్పేది ఏంటంటే నువ్వు నరహత్య చేయవద్దు. ఇది మంచిదా చెడ్డదా? ఏమంటే మనుషులను చంపుకోవడం అనే దుర్మార్గం కదా. ప్రభు చెప్పిన మాట నరహత్య చేయవద్దు, అది భయంకరమైన పాపం అంటున్నాడు. అంతే కదా. కింద మాట్లాడుతూ 27 వ్యభిచారం చేయవద్దు అనే మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో ఏం చెప్తున్నానంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అంటున్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నువ్వు వ్యభిచారం చేయవద్దు, నువ్వు నరహత్య చేయవద్దు. అంతేకాదు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మరొక మాట 43వ భాగంలో నీ పొరుగువాడిని ప్రేమించి, అమ్మాయి మాట్లాడొద్దని చెప్పాను కదా, చదువమ్మా. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయ్యున్నట్లు మీ శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు. ఏం చెప్పారమ్మా? శత్రువులను ప్రేమించమన్నాడు. అంటే మన చుట్టూ ఒకవేళ శత్రువులు ఉంటే వాళ్ళని మనం ప్రేమించలేకపోతున్నాం, అదొక కారణం కదా.
అంతేకాదు ప్రభువుని అంగీకరించిన వారు కూడా కొట్టుకుంటున్నారు కదా, దెబ్బడుకుంటున్నారు కదా. చచ్చి రోజున ఎందుకు అంత అవమానం అంటే ప్రభు అన్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి అని. ఈ మాట లోకంలో ఎవరూ చెప్పలేకపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏమన్నాడు అక్కడ? ప్రార్థన చేయండి అంటున్నాడు. శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ శత్రువును ప్రేమించు అనే మాట చెప్పగలిగినటువంటి సమర్థుడు ఆయన. అందుకే ఆయన జీవితం అనేకులను ప్రభావితం చేసింది. ఎవరేమనుకున్నా, ఏం చేసినా, ఏం చెప్పినా ప్రభువా నీకు స్తోత్రం అనుకుని వారి గురించి ప్రార్థన చేయమన్నాడండి ఆయన. ఎంత మంచి దేవుడండి. అంతే కదా, కింద మాట కూడా చూడండి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయనకి ఏ భేదం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఏ భేదం లేదు ఆయనకి, అందరికీ కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటండి, అందరికీ పంటిస్తున్నాడండి. కనుక ప్రభువుని గురించి మనకు అర్థం కాకపోతే మనము మన జీవితం ద్వారా ఎవరిని ప్రభావితం చేయలేం. నిన్ను చూడగానే ఎవరు కనబడాలంటే యేసుక్రీస్తు కనబడాలి. కనబడుతున్నాడా మరి? అమ్మా కనబడుతున్నాడా? ఆ రూపం తెలుస్తుందా? ఒక పెద్ద బెమ్మరాజేసులా కనబడుతున్నావు. అప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం, ఎలా ఉండగలుగుతాం? అందుకే గలతీ పత్రికలో మనం చదువుకున్నవేంటి? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు అన్నాడు కదా. క్రీస్తుని ధరించుకుంటాడు, దాని అర్థం ఏంటి? మనలో క్రీస్తు ఉండాలని కదా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్ కాలం కొద్ది కాలమే. ఇది ముగించుకుని వెళ్ళిపోయేటప్పటికి మనం ఎక్కడి నుంచి పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. ఎవరు చచ్చిపోయినా ఈ భూమిలోనే కప్పెడతారు. ఎవరు చచ్చిపోయినా భూమిలోనే కప్పెడతారు. ఏం చేసినా కూడా ఆఖరికి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీకున్నటువంటి పరిస్థితులు బట్టి, నీకున్న బంగారం ఆస్తిపాస్తులు అందులో పెడతారా? నీకున్న డబ్బు ఉంది బాగా, అందులో పెడతారా? ఏమంటే ఏం పెడతారు చెప్పనా? చచ్చిపోయిన తర్వాత, కప్పెట్టేసిన తర్వాత, అన్ని చేసేసిన తర్వాత చిన్నదో పెద్దదో చేస్తాం కదా. ఆ చేసిన రోజున మాత్రం వాడు కళ్ళు తాగితే కళ్ళు ఎడతారు అక్కడ. లోపల మాత్రం బంగారం మాత్రం పెట్టరు. కళ్ళు తేలిక, కళ్ళు కూడా తాగుతాడని కళ్ళు ఎడతారు, బంగారం మాత్రం పెట్టరు. పూర్వ డబ్బు నగలు బాగా ఇష్టం కదా, ఆ నగలన్నీ పెడతారు, అందులో అవి కూడా పెట్టరు. పలావ్ బాగా తింటాడు, పలావ్ పెడతారు మనోళ్ళే. కనుక వాళ్ళకు ఖరీదైనటువంటి అవి ఏమి పెట్టరు, కానీ ఇవన్నీ పెడతారంటే భూమి నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళాం. దేవుడు అందరినీ కూడా స్త్రీలుగా పురుషులుగా ఏర్పాటు చేసి ఒక గొప్ప జీవితాన్ని మనకిస్తే, ఇక్కడే మనకు తెలియక, మనకు అర్థం కాక నమ్మిన వారు అట్లా కొట్లాడుకుంటున్నారు, నమ్మలేని వారు కూడా అలాగే కొట్లాడుకుంటున్నారు. వారి జీవితాలను అందరినీ పాడు చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మంచివారి మీద చెడ్డవారి మీద నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాను, అందరినీ సమానంగా చూస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మనకన్నా పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, నీతిమంతులు వెళ్ళిపోయారు, ధనవంతులు వెళ్ళిపోయారు, గొప్ప వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైనా పట్టుకెళ్ళారా? ఎవరన్నా పట్టుకెళ్ళారండి? ఎవరు ఏమీ పట్టుకెళ్ళలేదు. కనుక మన జీవితంలో ఈ మంచి అవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. ఎందుకంటే గడిచిన సంవత్సరంలో, గడిచిన కాలంలో కూడా చాలా మంది వెళ్ళిపోయారు కదా, వెళ్ళలేదా? చాలా మంది వెళ్ళిపోయారు. కానీ మరి నువ్వు నేనేం చేశాం? మరి అదిగే కదా మనల్ని పిలిచారు సోదరులు. ఇప్పుడు నన్ను మరొక సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడని పిలిచారు కదా ఆయన. కనుక దేవుడు మన పట్ల శ్రద్ధ చూపించాడు, కరుణ చూపించాడు. ఎందుకో తెలుసా? అప్పటికన్నా ఇప్పుడు బాగా బతుకుతావని కాదు, దేవుని కోసం బాగా బతుకుతావని. ఈ సంవత్సరమైనా నువ్వు ఫలాలను ఇస్తావని, ఈ సంవత్సరమైనా నా కొరకు చేయాల్సిన పని ఏదైనా చేస్తావేమోనని ఇచ్చాడు. అప్పుడు నువ్వు మారలేదేమో, ఇప్పుడు మారతావని దేవుడు అవకాశం ఇచ్చాడు. అప్పుడు నీ బ్రతుకు సరిగా లేదేమో దేవునిలో, ఇప్పుడు ఇంకా బాగా కట్టుకోవడం అని ఇస్తాడు. అప్పుడు ఎక్కడెక్కడ తిరిగావో ఏమో తెలీదు, ఇప్పుడు ఇంకా మంచిగా బ్రతకాలని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే మనకే ఉంది. కనుక దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడా అంటే ఇస్తాడు, దీవెనలు ఇవ్వడా అంటే ఇస్తాడు. ఆయనకిష్టమైన జీవితాన్ని బ్రతికుండాలన్నది ఆయన ఉద్దేశం. అది ఆయన కోరుకున్నట్టు, ఎప్పుడు ఆయన కోరుకున్నది అదే, నువ్వు నా కొరకు ఉన్నతంగా బ్రతకాలి. ఎందుకు అంటే మనం చదువుకుంటాం, ఇప్పుడు కూడా ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, మనం చదువుకున్నటువంటి మాటలో ఎప్పుడు కూడా ఆయన చెప్తూ అంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచన భాగం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచన భాగం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధుడై ఉండుడి అంటున్నాడు. ఆయన అనే మాట ఏంటి? నేను పరిశుద్ధుణ్ణి. ఈ మాట ఎవరో చెప్పలేదు. ఎవరినైనా చెప్పనండి చూద్దాం, ఎవరినైనా చెప్పనండి నేను పరిశుద్ధుని అనే మాట చెప్పగలరా? చెప్పగలమండి మనం ఎవరైనా? ఎవరూ చెప్పలేం, ఎందుకంటే మనం పరిశుద్ధులం కాదు గనక. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అంటే ప్రభువును అంగీకరిస్తే, ప్రభువును నీ లోపలికి ఆహ్వానిస్తే ఆయన నిన్ను పరిశుద్ధుడుగా మారుస్తాడు. పరిశుద్ధతను కలగజేసే దేవుడు ఆయన. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి మనం.
రోజు రోజుకి దినాలు గడుస్తున్నందు కొలది, ఆయుష్ పెరుగుతున్న కొలది ఆ ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రభావశీలి అన్నాడు అందుకే యేసుక్రీస్తు వారిని. అత్యంత ప్రభావశీలి అంటండి. ఈ ప్రపంచం మీద ఎవరైనా తన జీవితం ద్వారా ఎక్కువ ప్రభావితం చేసింది ఎవరంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సుగుణాల ద్వారా, ఆయన మాటల ద్వారా. మరి అందుకే కదా గడిచిన మరి ఇప్పటికి 21వ శతాబ్దం గడుస్తుంది. ఇప్పటికి మొదటి శతాబ్దంలో చెప్పిన మాటలు 21వ శతాబ్దంలో 2025 సంవత్సరాలైనా కూడా అనేక హృదయాలను కదిలిస్తుంది మాట. ప్రతి హృదయాన్ని తెప్పరిలా చేస్తుంది. 2025 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి ఆ మాట అగ్నిలాగా సుత్తిలాగా పనిచేస్తూనే ఉంది. ప్రతి హృదయాన్ని శుద్ధి చేస్తూనే ఉంది. ఎంత గొప్ప స్థాయి అండి ఆయనది. ఆ మాట నీ లోపలికి వస్తే చాలు, దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు. అంత ప్రభావవంతమైనటువంటి జీవితం ఆయనలో ఉంటే అదే జీవితాన్ని కలిగినటువంటి మనం కూడా ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా బ్రతకాలన్నాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం అది. పరిశుద్ధత అంటే మనం తెచ్చుకునేది కాదు, మనం చేసే పనుల వల్ల వచ్చేది కాదు. పొద్దున్న లేచి సాయంత్రం దాకా స్తోత్రం 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 అంటే వచ్చేది కాదు. స్తుతి పాటలు పాడుకుంటూ రాగాలు తీసుకుంటే వచ్చేది కాదు. నీ జీవితం దేవునికి అర్పించాలి. నీ జీవితంలో శుద్ధీకరణ కావాలి. నీ జీవితానికి దయాళత్వం కావాలి. నీ జీవితానికి దేవత్వం కావాలి. నిన్ను చూసిన వారు నీతో మాట్లాడాలి. నిన్ను చూస్తే ప్రభువును చూసినట్టుగా ఉండాలి. ఈయనతో చెప్పుకుంటే నా బాధ పోతుందేమో, ఈమెతో చెప్పుకుంటే నా బాధ పోతుందేమో, ఈ దేవుడు నాకు సహాయం చేస్తాడేమో అనేలా ఉండాలి నీ జీవితం. అది ఆయన కోరుకునేది. కొద్ది కాలం ఉండే జీవితంలో కొట్లాడుకుంటూ చస్తే నీ వైపు చూసేవాడు ఉండడు. రోజున నిన్ను మోసుకెళ్ళేవాడు కూడా ఉండడు. ఎంతకాలం ఉంటాం? కొద్ది కాలమే కదా ఉండేది. నేను పరిశుద్ధుడు అంటున్నాడంటే పరిశుద్ధత ఊరికనే వచ్చేది కాదు, అది ప్రభావవంతమైనది. అందుకే ఆ రోజున నాలో పాపం ఉందని ఎవడు చెప్తాడు చెప్పండి అన్నాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు మాట్లాడకపోయారు. ఎందుకు మాట్లాడకపోయారంటే పరిశుద్ధుడు కనుక. మనమే పాపాత్మలం, మనమే అందరినీ హేళన చేసేవాళ్ళం, మనమే కొట్లాడుకునే వాళ్ళం, మనమే శత్రువుల కన్నా దారుణంగా కొట్లాడుకునే వాళ్ళం, మనమే అందరినీ హింసించే వాళ్ళం, మనమే అందరినీ బాధ పెట్టేవారం. వయసు పెరుగుతుందంటే నువ్వు ఎంతమందిని ప్రభావితం చేయాలో తెలుసా? నీ వయసు ఎదుగుతుందంటే నీ ద్వారా ఎంతమంది మారాలో తెలుసా? వయసు పెరుగుతున్న కొలది నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. అది మన స్థాయి. నిన్ను చూసిన వారు ప్రభును చూసినట్టుగా కనబడాలి. అందుకే పౌలు గారు కోపం వచ్చింటాడు, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టకండి, ఇక్కడ చెత్తా చెదారం మాట్లాడకండి అన్నాడు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? పిట్ట కథలు చెప్పుకుంటూ, చెత్త చెదాలు చెప్పుకుంటూ, పనికిమాలిన పనులు చేసుకుంటూ సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. వేదన కలుగుతుంది. ఏంటి ప్రభా, నా తోటి సోదరులు, నా తోటి బిడ్డలు, నీ బిడ్డలు కదా, పరిశుద్ధుడైన మేము ఎలా ఉండాలని కోరుతున్నాడు ఆయన. ఏం చేయమంటున్నాడు అక్కడ చూడండి, ఏమనుంది అక్కడ? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన శరీర ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు అన్నాడా? అప్పుడప్పుడు అన్నాడా? మనం ఎప్పుడెప్పుడు పరిశుద్ధం అయిపోతాం? ఆధారం వచ్చేటికి మంచి తెలసొక్క వేసుకుని, తెల్ల ప్యాంట్ వేసుకుని, మంచి సూటు బూట్ వేసుకుని, అయ్యి బాబోయ్ మొత్తం లోకంలో ఉన్న పరిశుద్ధులందరూ వెళ్ళలేనేమో అన్నట్టుగా వచ్చేస్తాం. మన బిల్డప్లు చూడాలి. లోకానికి కనబడుతున్నాం అంతే పరిశుద్ధత, కానీ దేవుని దృష్టిలో కనబడటం లేదు. దేవుడు అంటే నిన్ను చూసి అసహించుకుంటాను అంటాడు ఆయన. పైకి భక్తి గల వారి వలె అనే మాట మనకి ఎప్పుడు కనబడతా ఉంటుంది. పైకి భక్తి గల వారి వలె ఉన్నావు, లోపల ఏం లేదు, శక్తి లేదు. అంటే పరిశుద్ధత పైకి కనిపిస్తుందా, లోపల ఉంటుందా? లోపల ఉంటుంది, పైకి ఉంటుందమ్మా. కొంతమంది బట్టలు కూడా సరిగా ఉండవు, అసలు ఏమి తినడానికి కూడా ఉండదు, తాగడానికి ఉండదు, చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ళని చూస్తూనే అసహించుకున్నట్టుగా ఉంటారు కంటి చూపుకి. కానీ దేవుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తాడో తెలుసా? అందులో మొదటి స్థానంలో ఉండేవాడే బేదలాజరు. పైకి ఏమీ కనబడ్డ, చాలా అసహించుకుంటాడు. కానీ ధనవంతుడు ఎట్లా కనబడతాడు? అక్కడ చాలా గొప్పవాళ్ళగా కనిపిస్తున్నాడు. ఎవరైనా వచ్చినా దండాలు ఎవరు కడతారు? ఆ బేదలాజరు కడతారా? ఎవరు కడతారు దండాలు? ఆయనకే దండాలు పెడతారు. మనుషులు మనం అంతే, మంచి డ్రెస్ చేసుకుంటే పెద్దోళ్ళు వస్తున్నట్టున్నారండి, గవ్వలు వేసి వాళ్ళకి దండాలు పెడతాం. పరిశుద్ధుడు వస్తే మాత్రం పెట్టాం. పరిశుద్ధతను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనకున్నది చాలా చిన్ని జీవితంలో సాధించింది ఏదైనా ఉందంటే ఏంటో తెలుసా? నీ జీవితం ద్వారా అనేక మందిని ప్రభావం చేయాలి వాళ్ళు. నీ జీవితం యొక్క శక్తి, నీ జీవితం యొక్క సాక్ష్యం వాళ్ళ మీద పడాలి. అలా పడినప్పుడు నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడు అవుతావు. ఒకవేళ అది లేదనుకోండి, నీ జీవితం వల్ల, నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. పలానాడు ఉండేవాడండి, అయ్యో బాబోయ్ అంటారు, పలానా ఉండేది బాబోయ్ అంటారు. ఎవరికి ఉపయోగం లేనటువంటి జీవితం అది కదా. కనుక మన జీవితంలో మనం సాధించాల్సింది, మనం చేయాల్సినటువంటిది ఆయన అందుకే చెప్పాడు. ఏమని చూడండి, అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచన భాగం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన
ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడటండి మనల్ని. చీకట్లో నుంచి వెలుగులోకి పిలిచాడు. మళ్ళీ చీకటి బుద్ధులేంటి నీకు? చీకట్లోనే కదా బతికాం, చీకట్లోనే కదా జీవించాం. మరి చీకట్లోంచి వెలుగులోకి వచ్చావు కదా. వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ చీకటి కార్యాలతో ఏం పని? కనుక వెలుగులోనికి వచ్చినటువంటి మనల్ని ఏమంటున్నాడు ఆయన? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ఏం చేయమంటున్నాడు ఆయన? ప్రచురం చేయాలి, ప్రచురం చేయాలి. మరి ప్రచురం చేయాలంటే ఎట్లా చేస్తావు? ఆ పాత జీవితంతోనా, ఆ పాత రోత జీవితంతోనా, ఆ పరిశుద్ధతతోనా? పరిశుద్ధత ఉంటేనే కదా మనం చేయగలం. కనుక మనందరం, నాతో సగా చెప్తున్నాను, మనందరం పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్మిన వారము గనుక పరిశుద్ధతతో బ్రతకాలని కోరుతున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలంటే, ఆయన సొత్తైన ప్రజలుగా మన జీవితకాలం అంతా బ్రతకాలంటే మన సాక్ష్యాన్ని అందరికీ కనుపరుచుకోవాలి. దేవుడిచ్చిన జీవితం అంతకన్నా గొప్పది ఏం లేదండి. ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్ద 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 ప్రసంగాలు ఏం చేయక్కర్లేదండి. యోసేపు ఎన్ని ప్రసంగాలు విన్నాడు చెప్పండి? మనకు తెలిసిన యోసేపు ఎన్ని ప్రసంగాలు విన్నాడండి? ఎవరి దగ్గర ప్రసంగాలు విన్నారా చెప్పండి? ఎవరికి ఆయనకి ఏమైనా సువార్తలు ఉన్నాయా? ఉన్నాయా? ఆయన ఇంకా మిగతా విషయాలని ఏమైనా చెప్పాడా? ఎన్ని మీటింగ్లు ఎన్ని వాక్యం వినేసి అలాగైపోయాడు. కానీ పరిశుద్ధుడిగా బ్రతకడానికి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. పాపము కంటబడితే అక్కడి నుంచి పారిపోయాడు, కానీ పాపానికి దాసుడైపోలేదు. కానీ మనం పొద్దున సాయంత్రం దాకా ప్రతిరోజు వింటున్నా కూడా మనలో పరిశుద్ధత రాకపోతే మనం ఎవరికి మాదిరి చెప్పండి? మనం ఎవరికి మాదిరి? పేతురు రాసిన 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఏం చెప్పాడంటే ఆయన? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రారంభం చెప్పిన మాట అదే. గైడ్ ఏం చేస్తాడు? అన్ని చూపిస్తూ ఉంటాడు, దారి చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రెండోసారిలో మన గైడ్ అవసరం ఉంటుందా అమ్మా? మొదటిసారి వెళ్ళినప్పుడు దారి తెలియదు కాబట్టి అయ్యా మీరు రండి మాకు కొంచెం దారి చూపించండి అంటారు. రెండోసారి వెళ్ళినప్పుడు దారి చూపించే అవసరం లేదు, మనమే వెళ్ళిపోవచ్చు. అందుకే ప్రభు ఏమంటాడంటే, వెళ్ళే దారి నేను చూపిస్తున్నాను, ఎలా వెళ్ళాలో ఎలా నడవాలో చెప్తున్నాను, ఎలా జీవించాలో చెప్తున్నాను. ఈ దారిలో మీరు ప్రయాణించాలి, మీకు మాదిరి చేసి వెళ్తున్నారు. ఇదిగో పరిశుద్ధత ఇలా ఉంటుంది. పరిపక్వతలోకి వస్తే ఇలా ఉంటారు, వెలుగులోనికి వస్తే ఇలా ఉంటారు, నా దగ్గరుంటే ఇది ఎలా వస్తారు. ఇవన్నీ మీకు చూపించడానికి నేను శ్రమ అనుభవించాను, బాధపడ్డాను, సిలువేయబడ్డాను. అదే కదా ఆయన చేశాడు. ఆయనలో ఉన్న క్షమాగుణాన్ని చెప్పడానికి కదా సిలువేయబడినప్పుడు కూడా కొట్టి హింసించి బాధ పెట్టి అన్ని చేసినా మనం ఒకే ఒక్క మాట ఆయన కుట్టిపడేశాడు మొత్తం. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. మనం ఇదే మాట ఇతరులతో చెప్పగలమా? కానీ వాక్యం ఎన్నిసార్లు చెప్తాం? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించి. చెప్పడానికి చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. దీన్ని ఆచరణలో పెట్టగలవా? పెడితేనే మరి మాదిరి, పెట్టకపోతే మనం ఎవరికి మాదిరి? పెడితేనే మాదిరి, అలా చూపిస్తేనే మాదిరి. కనుక నా జీవితం అంతా ప్రభావం చేసింది మీకు. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా క్షమాగుణాన్ని కలిగి ఉన్నాను నేను. కనుక ఇదంతా కూడా, ఈ బాధ అంతా నేనెందుకు పడ్డానంటే మీకు మాదిరించుకోవడానికి అన్నాడు. మాదిరి చూపించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను సంపాదించుకుని ఆ ప్రేమ ద్వారా ప్రభావంతం చేయాలి. ప్రేమించగలిగే మనస్సు అన్నాడు. ఇంకా ప్రేమ అతీతమైనది, ఇంకా దానికి మించింది ఏమి లేదు. ఇక ప్రేమ తారాస్థాయికి సంబంధించింది, దానికి మించింది ఏమి లేదు. ఇక అది ప్రభులో ఉంది. కనుక నీ జీవితం నా జీవితం దేవుణ్ణి మహిమపరిచే వరకు వెళ్ళాలి. మరి వెళ్తారా? అట్లా పక్క వాళ్ళ ప్రాణాలు తోడేస్తారా? ఎలాగెళ్తారా? అలాగా ఆలోచిస్తారా? లేకపోతే ఇలాగ సంవత్సరాలు కొడుకులు ఎట్టుకుంటా, ఇలాగ మీకు వాక్యాలు చెప్పుకుంటా, మీకోసం ప్రార్థన చేసుకుంటా ఇలా చేస్తూ ఉండాలి, సంవత్సరాలు చెప్తా ఉండాలి. మారరా? మీరు మారరా? ఎంతకాలం ఉంటారు? అక్కడ కుడిగెడితే అక్కడ పరిగెడతారు, ఇక్కడ కుడిగెడితే ఇక్కడ పరిగెడతాడు, ఎక్కడ కుడికైనా అక్కడ పరిగెడతారు. ఎన్ని మీటింగ్లు వెళ్తే అన్ని మీటింగ్లకి పరిగెడతారు. కానీ నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం మారేవని దేవుడు అడుగుతాడు కదా. అది చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. సేవకులు గొల్లుమని ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యో వీరిని కాపాడు ప్రభు అని. చాలా మంది సేవకులు ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి గుండె జబ్బు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాల్లో వేదన పడుతున్న వాళ్ళు ఉన్నారు, నిజమండి. ఎలా ప్రభు వీళ్ళని రక్షించాలి, ఎలా ప్రభు వీళ్ళని కాపాడుకోవాలి, వేదనతో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రతిరోజు ఏడుస్తున్నటువంటి సేవకులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు. ప్రభు వీళ్ళని ఎలా రక్షించాలి, ఎలా కాపాడాలి ప్రభు వీళ్ళని. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, కానీ దేవునికి ఎప్పుడు అవమానం కలగకూడదు. దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చి ఆయుష్కాలాన్ని పెంచి మరలా మరొక సంవత్సరంలోకి ఇచ్చాడంటే సంవత్సరం ఏం ప్రసంగాలు ఉంటాయో తెలుసా? ఇదిగో ఈ సంవత్సరం అంతా దయా కిరీటము నీకు ఇచ్చేశాడు. ఇదే ప్రసంగం. మీరు చూడండి, కొత్త సంవత్సరం రాగానే ప్రసంగాలు చూడండి ఏముంటాయి. దయా కిరీటం మీకు ఇచ్చేసాడు దేవుడు. అబ్బా నీ జాడలు సారం వెదజల్లుతున్నాయి. అబ్బో
సంవత్సరం జరుగుతుండగా నీ నూతన కార్యం జరిగిపోతుంది. అయ్యో బాబోయ్! వాడు తాగుబోతుడైనా నూతన కార్యం చేసేయాలి. వాడు దేవుని నమ్మకపోయినా నూతన కార్యం చేసేయాలి. మరి సంవత్సరం సంవత్సరం ఇదే ప్రసంగం వింటున్నాం కానీ నూతన కార్యాలెయ్యి, నూతన జీవితాలెయ్యి, నూతన ఆనందాలెయ్యి, నీ కుటుంబంతా కలిసి చేసుకునేటువంటి ప్రార్థనలేవి? నూతన ఆనందం కావాలంటే నీ హృదయంలో నూతనత్వం ఉంటేనే కదా వస్తది. కానీ ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్ని సంఘాలు తిరుగుతున్నా, నువ్వు మారకపోతే, నీ ఉద్దేశాలు మారకపోతే అందరి ప్రయాస వ్యర్థమైపోతుంది. దేవుని ప్రేమ కూడా వ్యర్థమైపోతుంది. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాలు ప్రభావవంతంగా ఉండాలి. ఎంత ప్రభావవంతంగా ఉండాలంటే అక్కడే ఉన్న మాట, మీకు మాదిరి ఉంచిపోయాను, ఆయన పాపము చేయలేదు. అంటే మనం ఏం చేయకూడదని చేయలేదు? ఆయన పాపం చేయలేదంటే మనం ఏం చేయకూడదు అంటున్నాడు ఆయన? పాపము చేయలేదంటే మనము పాపము చేయకుండా బ్రతకాలి. అదే మనం చేసేటువంటి సాక్ష్యం. తర్వాత ఏమంటున్నాడు? ఆయన నోట ఏ కపటమును, మరి మనకు కూడా కపటం ఉండకూడదని కదా మాట చెప్పాడు. అసలు నాకు ఏ కపటం లేదండి, నేను సూపర్ అని ఎవరైనా చెప్పండి చూద్దాం. చెప్తారా? ఒళ్ళంతా కపటమే కదా, పైకి మాత్రం మాట్లాడుతూ ఉంటారు, లోపల మాత్రం ఏముంటదంతా అబ్బో. ఆయన నోట కపటం లేదు, మన నోట కూడా కపటము ఉండకూడదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనం చేయాల్సిన పని కూడా అదే. శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోండి. ఎవరిని బెదిరించలేదు, దేవునికి అప్పగించుకున్నాడటండి. ఎంత మంచి జీవితాన్ని యేసుక్రీస్తు వారు కలిగి చూపించారో మనకి. మనం అలా బ్రతకాలని దేవుడిచ్చాడు ఈ జీవితాన్ని. కనుక ఈ జీవితం ద్వారా మనము చేయాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, మన జీవితం ద్వారా చూపించవలసింది ఇదే. ఇంతకుమించి ఇంకేం అవసరం లేదు. నీ జీవితమే ఒక పెద్ద ప్రసంగం, ఇంకేం అవసరం లేదు. ఆ జీవితం ద్వారా అనేక హృదయాలు కదిలించాలి. ఈమె ప్రభు నమ్ముకుంది, ఇతను ప్రభు నమ్ముకున్నాడు. ఎంత మంచి మనస్సో, ఎంత గొప్పవాడో ఇతను. ఇతని మాట తీరు ఎంత బాగుందో, ఇతను చేసే పనులు ఎంత బాగున్నావో. అనవసరమైన మాటలు ఏ మాటలు మాట్లాడు ఇతను. ఎంత మంచి మాటలు మాట్లాడతాడు. ఎవరొచ్చినా సరే ఎంత ప్రేమిస్తాడు, ఎంత ప్రేమగా మాట్లాడతాడు ఈయన. అసలు ఆయన చూస్తేనే సగం పాపం పోద్దు మాకు అన్నట్టుగా ఉండాలి. నిన్ను చూస్తే కొర్రమని కొట్టి చంపేసేలా ఉంటావు. మరి అలా ఉంటే నిన్ను ఎవరు చూస్తారు చెప్పు? చూస్తారా? అందుకే తీయగా మాట్లాడాలి. మనకు బత్తాయి తొక్క తీసినట్టుగా, కమలా పండు ఒలిసినట్టుగా తీయగా మాట్లాడి 4 మాటలు చెప్పేస్తే ఆహా ఎంత బాగుందో సూపర్ అంటారు. వద్దు వద్దు, అవన్నీ కూడా మనకు తేనె పూసిన కత్తి లాంటివి. ఉదయకాలం చెప్పుకున్నాం కదా, దేవుని వాక్యం ఎలాంటిది? 2 అంచులు గల ఖడ్గము కంటే వాడి. దీన్ని ఎలా పడితే వాడకు, ఎలా పడితే అలా వాడకు, ఎలా పడితే అలా వాడకో. ఇది తిరిగి నీకే తెగుతుంది, ఇది తిరిగి నీకే తెగుతుంది. కనుక ఆ వాక్యం శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతను మనకిచ్చాడు, మాదిరి చూపించాడు. ఆయన చూపించిన ఆ జీవితం మన మీద ప్రభావం చూపిస్తే, మనము నమ్మిన యేసుక్రీస్తు ద్వారా మన జీవితం అనేక మంది మీద ప్రభావితం చూపించాలి. అదే దేవుడు కోరుకునేది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.